ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కీల మధ్య కుదిరినటువంటి మక్కా ఒప్పందం ఫ్యూచర్ ఏంటి? దీన్ని మినీ ఇస్లామిక్ నాటో అన్నారు. పూర్తి స్థాయిలో ముస్లిం దేశాల సెక్యూరిటీ అలయన్స్ ఏర్పడబోతుందా? ఇస్లామిక్ నాటో రూపుదిద్దుకోనుందా? ఇది ఇస్లామిక్ నాటోనా లేకుంటే షియా ఇరాన్కు వ్యతిరేకంగా రూపొందుతున్న సున్నీ నాటోనా? ఇది అమెరికాపై నమ్మకం లేక ఏర్పడుతున్న మిలిటరీ అలియన్సా, లేదా అమెరికా వ్యూహాత్మకంగా ఇరాన్ ఐసోలేట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్న అరబ్ ముస్లిం దేశాల మిలిటరీ అలియన్సా? ఇలా అనేక క్వశ్చన్స్ దీనిపైన వస్తున్నాయి. వీటిని ఒక్కొక్కటి ఆన్సర్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఇది పాకిస్తాన్, సౌదీ, తుర్కీల మధ్య కుదిరిన ట్రైలేటరల్ అగ్రిమెంట్, ట్రైనేషన్ అగ్రిమెంట్ ఇక్కడితో ఆగదు. అది ఇప్పటికే స్పష్టమైంది. వాస్తవానికి ముందు కుదిరింది సౌదీ అరేబియాకు, పాకిస్తాన్కు మధ్య మాత్రమే అగ్రిమెంట్ కుదిరింది. ఆ తర్వాత తుర్కీ చేరింది. వాస్తవానికి పాక్, సౌదీ అరేబియా కలిసిన సమయంలోనే టర్కీ లేదా తుర్కీ అప్పుడే ఆసక్తి చూపింది. అది ఇటీవల ఫార్మలైజ్ అయింది. ఇక 4వ కంట్రీగా ఈజిప్ట్ చేరే అవకాశం ఉంది అంటున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇజ్రాయెల్ ఖతార్ పైన దాడి చేసిన తర్వాత 40 ముస్లిం అండ్ అరబ్ నేషన్స్ ఈజిప్ట్ రాజధాని కైరోలో సమావేశమై మొదటిసారిగా ఈ ఇస్లామిక్ నాటో అనే ఆలోచన చేశాయి. కైరో కేంద్రంగా ఇస్లామిక్ నాటో హెడ్ క్వార్టర్స్ కైరోలో ఉంచుతూ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా కలిగింది. ఈజిప్ట్ కనుక చేరితే దీని బలం గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈజిప్టు ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద మిలిటరీ, అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశం. మీకు ప్రపంచంలోనే 19th మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఈజిప్ట్కు ఉంది. వందలాది ట్యాంకులు, 4,40,000 మంది సైన్యము. ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్మీస్ ఆఫ్ ద వరల్డ్. టాప్ 20లో ఉంటుంది, 19th ర్యాంక్లో. సో ఎప్పుడైతే ఈజిప్ట్ చేరుతుందో దీనికి జాగ్రఫికల్ స్ప్రెడ్ కూడా పెరుగుతుంది. మీకు తుర్కీయే, సౌదీ, పాకిస్తాన్, ఈజిప్ట్ కలిస్తే ఇది ఖండాంతరాలైన ఇంటర్ కాంటినెంటల్ అలయన్స్గా రూపుదిద్దుకుంటుంది. మీకు ఇప్పటికే సౌదీ అరేబియాకు భారీగా డబ్బులున్నాయి. తుర్కీ ఈజ్ ఏ మోడర్న్ మిలిటరీ ఉంది, పెద్ద డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా ఉంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బహిరంగంగానే మిలిటరీ సాయం చేసింది. పాకిస్తాన్కు సహకరిస్తున్న, ఆయుధాలు అమ్ముతున్న 3 దేశాలలో చైనా, అమెరికా, తుర్కీయే వస్తాయి. ఈ టాప్ 3 సపోర్టర్స్, టాప్ 3 సెల్లర్స్ అంటే పాకిస్తాన్కి అమ్మే దేశాలు. తుర్కీయే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమిలో భాగం కనుక ఇది నాటో తరహా మిలిటరీ ఉన్నటువంటి దేశం. సో సౌదీ మనీ, పాకిస్తాన్ ఏమో ముస్లిం ప్రపంచంలో ఉన్న ఏకైక న్యూక్లియర్ కంట్రీ, అణ్వాయుధాలున్న దేశం. అందువల్ల సౌదీ మనీ, తుర్కీ డిఫెన్స్ ఇండస్ట్రీ, పాకిస్తాన్ న్యూక్లియర్ కెపబిలిటీ, ఇప్పుడు ఈజిప్ట్కున్న కన్వెన్షనల్ మిలిటరీ క్లౌట్, ఇవన్నీ కలిస్తే ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మిలిటరీ అలియన్స్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మిలిటరీ అలియన్స్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. కోల్డ్ వార్ టైంలో సోవియట్ యూనియన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి కూటమి. సోవియట్ పతనం తర్వాత కూడా అమెరికా తన మిలిటరీ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి నాటోను పెంచి పోషిస్తోంది. అందులో ఇటీవల నాటో బలహీనపడుతూ వచ్చింది ట్రంప్ వైఖరి వల్ల. ట్రంప్ యూరప్ సెక్యూరిటీ మేమెందుకు పట్టించుకుంటామంటూ చేసిన వ్యాఖ్యల వల్ల యూరోపియన్ కంట్రీస్ సొంత డిఫెన్స్ను పెంచుకునే పనిలో పడ్డాయి. అందువల్ల నాటో బలహీనపడుతున్న సమయంలో ఈ ముస్లిం దేశాల మిలిటరీ అలియన్స్ అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ద కీలకమైన మిలిటరీ కూటములుగా ఏర్పడబోతున్నాయి. అఫ్కోర్స్ నాటోకు, ఇస్లామిక్ నాటోకు పోలిక లేకపోవచ్చు, స్టైల్లో పోలిక ఉన్న, స్ట్రక్చర్లో ఇంకా పోలిక లేకపోవచ్చు.
నాటో దేశాలు ఇంటగ్రేట్ అయినంతగా ఇంటగ్రేట్ కాకపోవచ్చు, కానీ ఇది బిగినింగ్ మాత్రమే. కానీ మూలము ఎక్కడుంది అంటే ఆర్టికల్ 5 ఆఫ్ నాటోలో ఉంది. ఆర్టికల్ 5 ఆఫ్ నాటో ఏం చెప్తుంది అంటే, ఒక దేశం పైన దాడి జరిగితే అన్ని దేశాలపైన దాడి జరిగినట్టుగానే భావిస్తారు. అందుకే మీకు ఉక్రెయిన్ రష్యా నుంచి తప్పించుకోవటానికి పదే పదే నాటో మెంబర్షిప్ అడిగింది. రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేశాక అప్పటిదాకా నాటోలో చేరటానికి ఆసక్తి చూపని స్వీడన్ లాంటి దేశాలు కూడా, స్వీడన్ ఫిన్లాండ్లు నాటోలో చేరాయి ఇటీవల కాలంలో. చాలా కాలం స్వీడన్ అండ్ ఫిన్లాండ్ మేము ఈ న్యూట్రల్గా ఉంటాం, ఈ మిలిటరీ అలయన్స్లకు సంబంధం లేకుండా ఉంటామని చెప్పారు. సో అందువల్ల నాటోలోని ఆర్టికల్ 5 ఈ ఇస్లామిక్ కూటమిలో కూడా చేర్చారు సిమిలర్ ప్రొవిజన్. అందుకే దీన్ని ఇస్లామిక్ నాటో అనటానికి కారణం అది. ఇది పర్టికులర్గా మక్కా కేంద్రంగా కుదిరిన ఒప్పందంతో మొదలైంది. అందుకే దీన్ని మక్కా అకార్డ్ అంటున్నారు. మక్కా దీనికి మూలం ఇస్లామిక్ సాలిడారిటీ అంటున్నారు. సో సింబాలిజము ఇక్కడ కీలకం, దాని టెక్స్ట్ కీలకం. టెక్స్ట్లో క్లియర్గా రాశారు ఇది ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా, అంటే ఇస్లామిక్ దేశాల కూటమిగా ఉంటుంది అని అన్నారు. అలాగే ఇది మక్కా సింబాలిజం కూడా, ఇక్కడ మక్కా ఇస్లాం ఇస్లాం పాటించేటువంటి వారికి అత్యంత పవిత్ర స్థలం కనుక దీనికి ఒక రిలీజియస్ క్యారెక్టర్ ఈ మిలిటరీ అలియన్స్కు అనివార్యంగా వస్తుంది. ఇప్పుడు ఈ 4 దేశాల తర్వాత సౌదీ, పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ల తర్వాత ఇందులో చేరబోయే దేశాలు ఏవి అని చర్చ జరుగుతున్నాయి. ఇందులో ఖతార్, కువైట్, జోర్డాన్, అలాగే అజర్బైజాన్, ఈవెన్ సిరియా ఇలాంటి దేశాలు కూడా చేరవచ్చు అని. ఖతార్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయితే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీలో ఉన్న అన్ని దేశాలు అనివార్యంగా ఈ కూటమిలో చేరుతాయి అన్నారు. అంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, మీకు బహ్రెయిన్, ఒమన్ లాంటి దేశాలకు కూడా ఇందులో భాగం ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో అందువల్ల అవన్నీ కనుక చేరితే ఎంటైర్ మిడిల్ ఈస్ట్, అంటే మధ్యప్రాచ్య, మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా, అలాగే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికాగా పిలువబడేటువంటి ఈ ప్రాంతంలోని దేశాలన్నీ కలవచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు, తుర్కీకు మాత్రమే కాదు అజర్బైజాన్కు కూడా మిలిటరీ సపోర్ట్ చేసింది. సో అజర్బైజాన్కు భారత్కు ఎలాంటి గొడవలు లేవు, తుర్కీకు భారత్కు ఎలాంటి గొడవలు లేవు. అది కూడా ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగానే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు ఈ దేశాలు మద్దతు ఇచ్చాయి. అందువల్ల క్లియర్గా మిలిటరీ రంగంలో ఇస్లామిక్ సాలిడారిటీ అనేది ఏర్పడుతున్నాయి. మరి ఈ సాలిడారిటీ ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనకాల ఎవరున్నారు, దీని లక్ష్యాలు ఏంటివి అనే ప్రశ్నలు సహజంగానే ముందుకు వస్తాయి. ఖచ్చితంగా ఇదేదో భారత్కు వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటమి కాదు, అందులో అనుమానం లేదు. కానీ భారత్కు దీని ప్రభావం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ముందుగా అసలు ఇది ఎందుకు ఏర్పడుతుంది అనే ప్రశ్న వేసుకుంటే ప్రామినెంట్గా వస్తున్న విశ్లేషణ ఏంటంటే అమెరికా పైన విశ్వాసం సడలం వల్ల జరుగుతుంది అని. ఇప్పటిదాకా ఇందులో అత్యధిక దేశాలు అమెరికన్ సెక్యూరిటీ పైన ఆధారపడి జీవిస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లోని గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, బహ్రెయిన్, మీకు మొరక్కో, ఒమన్, చాలా దేశాలు ఇవి ఒక రకంగా అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నటువంటి దేశాలు. ఈ దేశాలన్నీ ఎక్కువ రాచరిక దేశాలు. సో ఈ ముస్లిం దేశాలకు ప్రధానంగా అండగా ఉన్నది అమెరికా. ఇప్పటి వరకు వీరు ఆశించింది ఏంటంటే ఇజ్రాయిల్కు, ముస్లిం దేశాలకు, అరబ్ దేశాలకు పడదు కనుక ఇజ్రాయిలీ అరబ్ కాన్ఫ్లిక్ట్ నుంచి మనను అమెరికా కాపాడుతుంది అని. ఎందుకంటే అమెరికా దర్శకత్వంలోనే ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరక్కో, బహ్రెయిన్ లాంటి దేశాలతో ఇజ్రాయిల్కు అమెరికాలో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నది. దీనికి అబ్రహాం అకార్డ్ అని, అంతకుముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని. సో అమెరికా తమల్ని కాపాడుతుంది అని ఈ దేశాలు భావించాయి. కానీ ఇటీవల వెస్ట్ ఏషియా అనుభవంలో స్పష్టంగా అమెరికా కాపాడలేదు అని అర్థమైంది. మొదటిసారిగా ఇజ్రాయెల్ ఖతార్పై దాడి చేసినప్పుడు
మొదటిసారిగా అర్థమైంది. ఖతార్‌లో హమస్ రిప్రజెంటేటివ్స్ ఉన్న సమయంలో ఇజ్రాయెల్ దాడి చేసింది ఖతార్ పైన. ఖతార్ అమెరికాకు మిత్ర దేశం. అమెరికాకు మిత్ర దేశం అయి కూడా ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది అంటే అమెరికాకు తెలియకుండా అన్నా చేయాలి, అమెరికాకు తెలిసైనా చేయాలి. ఏదైనా అమెరికా ఆపలేకపోయిందన్నది నిజం. తెలిసి జరిగినా తెలియక జరిగినా అమెరికా తమను కాపాడలేదన్న భావన ఖతార్లోనే కాదు అన్ని దేశాల్లో మొదలైంది. అందుకే వారు ప్రధానంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈజిప్ట్ రాజధాని కైరోలో సమావేశమై ఇస్లామిక్ నాటో అనే ప్రస్తావన ఆలోచన మొదటిసారిగా అక్కడ స్టార్ట్ అయింది. సో ఇక రెండవది, ఈ దేశాలన్నీ కేవలం ముస్లిం దేశాలే కాదు, ఇవన్నీ సున్నీ ముస్లిం కంట్రీస్ ప్రధానంగా. సో సున్నీ ముస్లిం కంట్రీస్ కనుక సిరియా, మీకు ఈ ఇరాన్ షియా ముస్లిం కంట్రీ కనుక, సో ఇరాన్కు సౌదీ అరేబియాకు మధ్య ఉన్న ఘర్షణలు మనకు తెలుసు. ఇరాన్కు ఒక సిరియా బషర్ అల్ అసద్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మాత్రమే సిరియాకు ఇరాన్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బషర్ అల్ అసద్ సున్నీ మెజారిటీ కలిగిన సిరియాలో ఉన్న షియా నాయకుడు. సో అందువల్ల ఇరాన్కు మంచి సంబంధాలు ఉండే. కానీ బషర్ ప్రభుత్వం పడిపోయాక ఆ ఇరాన్కు సిరియా మధ్య స్నేహం కూడా లేదు. సో ఇరాన్ నుంచి తమకు ప్రమాదం ఉంటుంది అని ఈ సౌదీ అరేబియా లాంటి దేశాలు, ఇతర దేశాలు మొదటి నుంచి కూడా భావిస్తూ వచ్చాయి. ఇరాన్ సౌదీల మధ్య ఘర్షణ ఉంది, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇరాన్ మిత్రపక్షమైనటువంటి హూతీలు నార్త్ యెమెన్లో అధికారంలో ఉన్నారు. వారు సౌదీ అరేబియాపై అడపాదడపా దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వెస్ట్ ఏషియా వార్లో అమెరికా ఎప్పుడైతే ఇరాన్ పైన అటాక్ చేసిందో, ఇరాన్ ఎంచుకున్న టార్గెట్ ఏంటంటే అమెరికా మిత్ర దేశాలైన అరబ్ దేశాలు, ఈ సున్నీ అరబ్ దేశాలు, ఇవన్నీ కూడా అమెరికన్ మిలిటరీ స్థావరాలున్న దేశాలు. అందుకే సౌదీ, యుఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, ఈ అన్ని దేశాలపైన ఇరాన్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు కూడా అమెరికా ఏమీ చేయలేని స్పెక్టేటర్ పాత్ర పోషించింది. అంటే ఇప్పుడు ఈ దేశాలకన్నిటికీ అర్థమైంది ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి తమను అమెరికా కాపాడలేదు, ఇరాన్ నుంచి కూడా తమను అమెరికా కాపాడలేదు కనుక తమ భద్రతను తామే చూసుకోవాలి అన్న భావన. అందులో మరీ ముఖ్యంగా ఇరాన్ కనుక అణ్వాయుధాలను తయారు చేసుకోగలిగితే ఇక తమ భద్రతకు ముప్పు మరింతగా పెరుగుతుంది అని. ఎందుకంటే ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూస్ కూడా పక్కకు పెట్టేశాడు. నువ్వు హర్మూజ్ జలసంధి, స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేస్తే చాలు, నీ అణ్వాయుధాల జోలికి రాను అంటూ ట్రంప్ రహస్యంగా అంగీకరించినట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ న్యూస్ ఇచ్చింది. దానిపైన నేను నిన్ననే మాట్లాడాను. సో అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది యుక్లియర్ ఇరాన్ తమకు థ్రెట్, ఇజ్రాయెల్ ఎలాగో యాంటీ ముస్లిం దేశం కనుక ఇజ్రాయెల్ తమకు థ్రెట్. ఈ రెండు థ్రెట్ల నుంచి యునైటెడ్ స్టేట్స్ మమ్మల్ని కాపాడదు. ఇది ఎప్పుడైతే ఈ దేశాలకి అనుమానం కలిగిందో వీరు ఓన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. దీనికి తోడు ట్రంప్ నాటో పట్ల, యూరప్ పట్ల అనుసరిస్తున్న వైఖరి కూడా వీరికి ఆ విశ్వాసాన్ని కలిగించింది. ఎందుకంటే మీరు గమనించాలి, ఈ కూటమిలో నాటో మెంబర్ కంట్రీ అయిన తుర్కీ కూడా ఉంది. సో తుర్కీ యొక్క అమెరికా నాయకత్వంలో నాటోనే అలియన్స్గా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఇందులో ఎందుకు చేరుతోంది? నాటోలోనే ఆర్టికల్ 5 ఉంది కదా, తుర్కీ పైన ఎవరైనా దాడి చేస్తే అమెరికాపై దాడి చేసినట్లే, ఇతర యూరోపియన్ దేశాలపైన దాడి చేసినట్టే అవన్నీ వస్తాయి. ఎందుకంటే అటాక్ అండ్ వన్ ఈజ్ అటాక్ అండ్ ఆల్ అనే ప్రిన్సిపల్. ఇప్పుడు అలాంటప్పుడు నాటోలో సభ్యదేశమైన తుర్కీ వచ్చి ఈ మక్కా ఒప్పందంలో ఎందుకు చేరింది? ఎందుకు ఇస్లామిక్ సాలిడారిటీ కోరుకుంటుంది అంటే అక్కడ నాటో పట్ల ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి. ట్రంప్ ఇవాళ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ట్రంప్ వల్ల యూరోప్కు కలిగిన జ్ఞానోదయం ఏంటంటే అమెరికాపై ఆధారపడి మన సెక్యూరిటీని ఎక్కువ కాలం కాపాడుకోలేము. అంటే ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ పైన విశ్వాసం సడలింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలం అత్యంత శక్తివంతంగా నిలబడ్డ పార్ట్నర్షిప్పే ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్. అది అమెరికా, యూరోప్ల మధ్య పార్ట్నర్షిప్. కానీ ట్రంప్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే యూరోప్ పైన కత్తి పెట్టాడు, మీరు 2% ఆఫ్ బడ్జెట్ డిఫెన్స్కి పెట్టాల్సిందే అని. సెకండ్ టైం మధ్యలో అధికారంలోకి వచ్చాక 5% పెంచమన్నాడు. యూరోప్ను పదే అవమానించాడు, ఇన్సల్ట్ చేశాడు. మరీ ముఖ్యంగా ఈ నాటోలో మెంబర్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీ అయిన డెన్మార్క్కి చెందిన
గ్రీన్లాండ్ నాకు ఇచ్చేయాలి, లేకపోతే మిలిటరీ పంపించైనా నేను క్యాప్చర్ చేస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే యూరోపియన్ దేశాలకు, నాటో మెంబర్ కంట్రీస్కు అమెరికా సెక్యూరిటీ గ్యారంటీలు నమ్మలేము. ఇక్కడ మీరు గమనించండి, అరబ్ దేశాలకు అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీలు నమ్మకం పోయింది. నాటోలోని సభ్య దేశాలైన ఇస్లామిక్ కంట్రీస్ కూడా నమ్మకపోయింది. ఇంకా నాటోలోని ఇతర అన్ని దేశాలకు నమ్మకపోయింది. అందులో తుర్కీ లాంటి ఇస్లామిక్ కంట్రీ కూడా ఉంది. అందుకే వారు కూడా కలిసి రావటానికి సిద్ధపడుతున్నారు. సో అందువల్ల మీకు క్లియర్గా నాటో బలహీనపడడం కూడా ఈ భద్రతా వలయ నాటోను చూసిన తర్వాత అరబ్ దేశాలకు అమెరికా పైన ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక తిరకాసుకు ఉంది. ఇదంతా ట్రంపే చేయిస్తున్నాడు అంటూ కూడా కామెంట్ వినబడుతుంది. ఎంత నిజమో తెలియదు. ట్రంప్ ఎందుకు చేయిస్తాడు? మరి ఇది అమెరికా పైన విశ్వాసం లేక జరుగుతున్నదే కదా. అమెరికా పైన విశ్వాసం లేక జరుగుతున్న మాట నిజం, కానీ అమెరికాకు వ్యతిరేకమేమీ కాదు ఇది. ఎందుకు ట్రంప్ చేస్తున్నాడంటే అమెరికాకు అర్థమైంది ఇరాన్ను తాను నాశనం చేయలేని. ఇరాన్కున్న అసిమెట్రిక్ వార్ కెపాసిటీ వల్ల తానేమీ చేయలేను. ఇరాన్ తోటి గల్ఫ్ దేశాలపైన దాడులు చేస్తే తాను కాపాడలేను. అందుకే ఇరాన్ను దాడులు చెయ్యకుండా ఉండాలి అంటే, డిటరెన్స్గా ఉండాలి అంటే ఈ ఇస్లామిక్ నాటో ఏర్పడితే ఇరాన్ పైన అమెరికా దాడి చేసినా కూడా, ఇజ్రాయెల్ దాడి చేసినా కూడా ఇరాన్ సౌదీ అరేబియా పైకో, యుఏఈ పైకో, మరో దేశం పైకో పోదు, భయపడుతుంది. అందువల్ల తాను భవిష్యత్తులో ఇరాన్ పైన అటాక్ చేయాలి అంటే ఇరాన్ ఇదే అసిమెట్రిక్ వార్ఫేర్ తంత్రాన్ని వాడే ప్రమాదం ఉంటుంది. వెంటనే ఇరాన్ ఖతార్ పైన, యుఏఈ పైన, సౌదీ పైన, కువైట్ పైన, బహ్రెయిన్ పైన, జోర్డాన్ పైన అటాక్ చేస్తుంది. కానీ ఇవన్నీ కలిసి ఈజిప్టు, పాకిస్తాన్, అజర్బైజాన్ ఇలా అనేక దేశాలతో కలిసి ముస్లిం నాటోగా, సున్నీ నాటోగా ఏర్పడ్డాక ఇరాన్ తన అమెరికా పైన కోపంతో పొరుగు దేశాలపైన అటాక్ చేయడం సాధ్యం కాదు. ఆ డిటరెన్స్ ఎప్పుడైతే సాధిస్తామో ఇరాన్ ఐసోలేట్ చేసి కొట్టచ్చు, ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్ను వీకెన్ చేయొచ్చు అన్నది ట్రంప్ స్ట్రాటజీ అంటున్నారు. సో స్టిల్ నోబడీ నోస్ ఇది ఎంత మేరకు నిజమని, కానీ ఈ అనుమానాలకు కూడా అడుగుతున్నాయి. ఇక ఫైనల్గా మన దేశానికి ప్రమాదం ఏంటి? వాస్తవానికి ఇస్లామిక్ నాటో ఏర్పాటు ఇండియా స్పెసిఫిక్ కార్యక్రమం కాదు, కానీ అందులో ఇండియా పైనే గురిపెట్టిన పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తుంది. అదే ప్రమాదకరమైన అంశం. ఎందుకంటే పాకిస్తాన్కు వేరే ఎజెండా ఏమీ ఉండదు. పాకిస్తాన్కున్న ఏకైక ఎజెండాల్లో భారత్ను దెబ్బతీయడం. అందులో ఇది ఇస్లామిక్ నాటో, ఇది ముస్లిం నాటో. పాకిస్తాన్ రైజ్ చేస్తున్న పాకిస్తాన్ ఏర్పాటు ఉనికికే అసలు మూలము రెండు ద్విజాతి సిద్ధాంతం. హిందువులు వేరే జాతి, ముస్లింలు వేరే జాతి అన్న 2 నేషన్ థియరీతోనే ముస్లిం నేషన్గా పాకిస్తాన్ ఏర్పడింది కనుక భారతదేశంలో కూడా జరుగుతున్న మెజారిటీ కన్సాలిడేషను, యాంటీ ముస్లిం పాలిటిక్స్ వల్ల కూడా మీకు పరిణామాలు వరుసనయ్యే ప్రమాదం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో జరుగుతున్న రిలీజియస్ పోలరైజేషన్ కూడా పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేసే ప్రమాదం ఉంది. అన్నిటికన్నా మించి పాకిస్తాన్ ఇప్పుడు భారత్ పైన తీవ్రవాద దాడులు కారణమైతే ఆపరేషన్ సింధూర్ జరపాలంటే ఒక్క పాకిస్తాన్ పైన కాదు, సౌదీ, తుర్కీ, ఇప్పుడు రేపు సిరియా, ఈజిప్ట్, అజర్బైజాన్, జోర్డాన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ ఇన్ని దేశాలు కనుక పాకిస్తాన్తో కలిసి ఒక సెక్యూరిటీ ఒప్పందంలో ఉంటే, అది కూడా ఆర్టికల్ 5 నాటోలో ఒకరిపై దాడి అందరిపై దాడిగా భావించే ఒప్పందం ఉంటే ఇండియా ఎలా రిటాలియేట్ చేయగలదు? అందుకే కదా ఇటీవల ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ పైన దాడులు జరిగాక కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేయలేకపోయామని. అందువల్ల ఖచ్చితంగా భారత్కు ఇది సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఉంటుంది. అయితే మనకు సౌదీ అరేబియాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, యుఏఈతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, కానీ మనం చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపాం కనుక భారత్ న్యూట్రాలిటీ పైన కూడా అరబ్ ముస్లిం దేశాలకు నమ్మకం పోయింది. అందువల్ల మన దేశంలో అనుసరిస్తున్న రాజకీయాల వల్ల, మన ఫారిన్ పాలసీ వల్ల కూడా మనపైన నమ్మకం పోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఖచ్చితంగా భారతదేశం దీనికి కౌంటర్ స్ట్రాటజీ కనుక వేయకపోతే పాకిస్తాన్ కీలక పాత్ర పోషించే ఇస్లామిక్ నాటో
ఇండియా సెక్యూరిటీకి ఒక ఛాలెంజ్గా మారే ప్రమాదం ఉంది.